ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ములాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లు కోల్పోయి 564 పరుగులు చేసింది. జట్టు స్కోరు 564 పరుగుల వద్ద చేరుకోగానే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశారు. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్, శుభమన్ గిల్ సెంచరీలు చేయగా సాయి సుదర్శన్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీలు కొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మహమ్మద్ సలీం 6 వికెట్లు తీసుకున్నాడు. ఓవర్ నెట్ స్కోరు 3 వికెట్లతో 368 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ గిల్, పంత్ చెరో కొద్దిసేపు ఉండి క్రీజులో తర్వాత పెవిలియన్ చేరారు. లంచ్ విరామానికి ముందే వీరిద్దరు పెవిలియన్ చేరారు. 177 బంతుల్లో 120 రన్ చేసిన శుభమన్ గిల్ అవుట్ కాగా తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్ 19 పరుగులతోనే నిరాశపరిచాడు. ఇక సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రిషబ్ పంత్ 121 బంతుల్లో 81 రన్ చేసి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ తన ఐపీఎల్ ఫామ్ ను కొనసాగించాడు. 68 బంతుల్లో 52 పరుగులతో అజయంగా నిలిచాడు. ఇక మానవ్ సుతార్ 28 పరుగులు, మహమ్మద్ సిరాజ్ చివర్లో కేవలం 12 బంతుల్లోనే 22 పరుగులతో రాణించాడు. మొత్తంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేసిన తర్వాత టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. ఇక తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. ఇంకా జట్టు 451 పరుగుల వెనకంజలో ఉంది. రహమత్ షా ఒక్కడే 43 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. మిగతా వారంతా వరుసపెట్టి పెవిలియన్ క్యూ కట్టారు. ముఖ్యంగా టీమిండియా డెబ్యూ బౌలర్ మానవ్ సుతార్ 16 ఓవర్లు వేసి 21 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అలాగే ప్రసిద్ధి కృష్ణకు 2 వికెట్లు దక్కాయి. మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ తీరు చూస్తే మూడో రోజు తొలి సెషన్లోనే మిగతా వికెట్లను కోల్పోయే అవకాశం ఉంది. అదే జరిగితే టీమిండియా ఫాలో ఆడించి మూడో రోజు ఆటను ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ 451 పరుగుల వెనకంజలో ఉంది. మొత్తంగా డెబ్యూ ఆటగాడు మానవ్ సుతార్ ఈ మ్యాచ్ లో కీలకమైన 28 పరుగులు చేయడమే కాకుండా 3 వికెట్లు పడగొట్టి తన ఆరంభాన్ని ఘనంగా చాటుకున్నాడు.